ఈరోజు వీడియోలో బియ్యం పిండితోటి కరకరలాడే టేస్టీ పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను 1 కప్పున్నర వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే 1 అర కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును, 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగినంత సాల్టు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కలుపుకొని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ఈ పిండి కొద్దిగా స్మూత్గా తయారవుతుంది. పునుగులు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. 1 గంట తర్వాత చూపిస్తున్నా చూడండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని. మీకు నీళ్లు సరిపోలేదంటే కొద్దిగా వేసుకొని పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత వీటిని బాగా వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఆగిన తర్వాత కలబెట్టండి. అప్పుడే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా నూనె పేలవకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగానే అటు ఇటు కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. అంతే అండి, టేస్టీ పునుగులు రెడీ అయిపోయాయి. మీరు ఈ విధంగా చేయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.